ఇవాళ మనం ఆలు పరోటా చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలే నేను ముందుగానే కలుపుకొని పెట్టుకున్నాను. గోధుమ పిండి, అందులో కొంచెం సాల్టు అండ్ కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా కలుపుకొని పెట్టుకున్నానండి. బంగాళదుంపలు బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ మిశ్రమం, ఇంకా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేద్దాము. ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిరపకాయలు, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. అండ్ చాట్ మసాలా కొంచెం వేద్దామండి. కొంచెం మసాలా అండి. ఇంకా ధనియాలు, జీరా పౌడర్ కొంచెం అండి. కారం అండి, మన టేస్ట్ సరిపడినంత కారం. ముందర పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. కొద్దిగా మిరియాల పొడి అండి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. సాల్ట్, దాని మీదనండి కొంచెం కొత్తిమీర, సన్నగా తరుక్కుని కొత్తిమీరను కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు చపాతీ చేసుకుందామండి. ఇప్పుడు మనం చూసారండి, ఇలా చేసుకుంటాము. రౌండ్గా చేసుకొని దాంట్లో ఆలు కూర పెట్టేసుకొని ఇప్పుడు చపాతీని ఇలా చేసుకున్నామండి. స్ప్రెడ్ చేసుకున్నాం. కొద్దిగా పిండి ఎక్కువ పడుతుంది. చేసుకొని తవ్వ మీద వేపేసుకుంటే ఆలు పరోటా రెడీ అండి. చూసారండి ఎలా పొంగుతుంది మన ఆలు పరోటా. ఇలాగ చేసుకొని షేపు దీని పైన కప్పేసుకొని ఇలా చపాతీ కింద ఒత్తుకొని నెయ్యితో కాల్చుకోవడం.